ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు పెందుర్తి ఎంఆర్ఓను సోమవారం తన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ధర్నా శిబిరం జరుగుతోంది. మరి ఈ శిబిరం నుంచి ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల పునర్నిర్మాణము 117 జీవోని వెనక్కి తీసుకోవడంలో మరి వచ్చే అసంబద్ధాలను తొలగించాలని చెప్పి ప్రధానంగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రతి గ్రామంలోనూ 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాల ఉండాలని, అలాగే ఉన్నత పాఠశాలలు 6 నుంచి 12వ తరగతి వరకు ఉండాలని, అలాగే అవకాశం లేని చోట ప్రాథమిక ఉన్నత పాఠశాలని కొనసాగించాలనేది మా ప్రధాన డిమాండు. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 2 ఎస్జిటి పోస్టులు తప్పనిసరిగా ఇవ్వాలని, అదేవిధంగా పాఠశాలల మరి వేరియేషన్లో అంటే ఫౌండేషన్ స్కూలు, బేసిక్ స్కూలు, మోడల్ స్కూలు, హై స్కూల్లో ఎస్జిటీల టీచర్ పీపుల్ రేషియో ఒకే విధంగా ఉండాలని చెప్పేది కూడా ప్రధానమైన డిమాండు. అలాగే హై స్కూల్స్లో మరి ప్రతి ఉపాధ్యాయుడికి 40 పీరియడ్ల భారత్వంతో ఇప్పుడు పోస్ట్ శాంక్షనింగ్ అనేది ఇచ్చారు. దాన్ని 32 పీరియడ్లకి తగ్గించాలనేది ప్రధాన డిమాండు. అలాగే ఆర్థిక అంశాల్లో సిపిఎస్ విధానాన్ని అలాగే జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలనేది కూడా మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2022వ సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకి బాకీ ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ మరి ఈ ధర్నా శిబిరాలని కొనసాగిస్తున్నాం. ఈ తాలూకా స్థాయి అయిపోయిన తర్వాత 9వ తేదీన జిల్లా స్థాయిలోనూ 14వ తేదీన రాష్ట్ర స్థాయిలోనూ మా డిమాండ్ల సాధనకై మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రేటర్ విశాఖలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం తొలిసారిగా ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించారు. నగరంతో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్ల సమస్యలు ప్రధాన అంశాలుగా తాను గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజల కోసం సేవ చేయాలనే అభిప్రాయం మీదే నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కుటుంబం కానీ ప్రజా సమస్యలపై పోరాడగలం. దానికి నాకు ఈవేళ ఈ చైర్లో కూర్చోబెట్టిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. పేదవాడికి సేవ చేయాలి, అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారో వారి హక్కుల ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవీఎంసీ నుంచి కానీ, లేకపోతే పక్క ఆక్యుపై చేసిన దాని నుంచి కానీ, ఇప్పుడు డ్రైనేజీలు కానీ, అలాగే మొక్కలు పెద్ద మొక్కల్ని కట్ చేసి హ్యాండ్రింగ్ తీసుకునేది కానీ, ఎన్నోట్ల మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాగా పడింది. నేను కూడా గతంలోనే చెప్పాను. ప్లానింగ్ సెక్షన్లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది అది జీవీఎంసీ కాలేనప్పటికీ గత పాలిమార్స్లో ఏదైతే బర్న్ అయిన టైంలో 215 మందికి ఈవేళ వరకు అప్ టు డేట్ అవ్వాలి. దానికి వీధులుగా ఉన్న లైన్లో దాన్ని మళ్ళీ చేర్చి అప్ టు డేట్ చేయాలి. ఇమ్మీడియట్గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ 9 పాయింట్లు వచ్చింది. అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆక్యుపై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్ పెట్టారు. వాటి రికార్డు వెరిఫై చేయాలి. రికార్డు మీద ఇమ్మీడియట్గా అధికారులు తీసుకొని చెప్పాం.
అలాగే కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని, కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం, మా జోడు ఆడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటి మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం కలిసి సేవ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది. కంపల్సరీగా దీని మీద రిజల్ట్ ఇవ్వగలని నా ధైర్యం ఉంది. నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాని మీద తొందరగా వచ్చాను కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఇవ్వనందుకు నేను దాన్ని నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేను కంపల్సరీ దాని మీద వాటర్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి, పారిశుభ్రం ఒకటి, ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ సోమవారం తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిన్న ఉత్తర ప్రదేశ్ దక్షిణ భాగం నుండి దక్షిణ తమిళనాడు వరకు నార్త్ సౌత్ దిశలో ఉన్న ద్రోణి లేదా ట్రఫ్ ప్రస్తుతం సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ అంటే ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది మరఠ్వాడ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉంటాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మొదటి 3 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మిగిలిన 4 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. అదేవిధంగా ఈ రోజు నుంచి రాబోయే 5 రోజుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం 1-2 చోట్ల ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో 4వ రోజు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11,000 కోట్ల రూపాయల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాలను నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది.
ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ అందరికి గుర్తుందో లేదో 4 నెలల క్రితం 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4 కాకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడే ఒక సంజీవన్ లాంటిది, ఒక వరప్రదాయని. సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషి విషయం కాదండి. అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైట్ చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా, బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో, ఎంత పడకేసేశారో, వెనక్కి తీసుకెళ్లారో ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ రోజున 2024లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో పోలవరం పనులన్నీ కూడా ముందుకి వెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. మరి అంతేకాకుండా మరి గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ గవర్నమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ని చాలా నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు చంద్రన్న జెట్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 నెలల కాలంలో
మరి 3 సార్లు సీఎం గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసిన విషయం ప్రజలకు తెలుసు. మరి అధికారులతో ఎంత దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ ఎట్లా పనిచేస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అనుకున్న టైంకి ఏదైతే చెప్పామో ఆ టైంకి పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరాలనే ఒక కంకణంతో గౌరవ సీఎం గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి 2014-19 సంవత్సర కాలంలో మరి సాగునీటి రంగానికి దాదాపు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మరి అందులో పోలవరానికి 11,762 కోట్లు ఖర్చు చేసి 2014-19 రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం. ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. కులగణన అన్నది ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సెస్ ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం. 1951లో మొదలు పెట్టారు, తర్వాత 1961లో చేశారు, 1971లో చేశారు, 1981లో చేశారు, 1991లో చేశారు, 2001లో చేశారు, 2011లో కూడా చేశారు, 2021లో మాత్రం చేయలేదు థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్. ఆ రికార్డుని, ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు. కారణం మోడీకే తెలియాలి. ఇంతవరకు కాలయాపన చేశారు. కానీ ఇప్పుడైనా జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే. నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం. ఇదే బీజేపీ చేసింది. గోద్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాల కారణం బీజేపీ పార్టీ. బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి తప్ప కులగణన చేస్తే, కులాల కాన్సెప్ట్ ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు. కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి, అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్ గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం. కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి, అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు. తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది. కేవలం ఒత్తిడి వల్ల, కేవలం రాజకీయ అవసరానికి, ఇష్టంగా కాదు. అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటికైనా మీరు జనగణన, ఈ కులగణన ఎప్పుడు చేస్తారో, దీనికి టైం లైన్ ఏమిటో, ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.